బాలరాజు వాళ్ళ ఇంటికి సత్యం మూర్తి వస్తూ ఉంటాడు. ఇక సత్యం రావటంతో అక్కడ ఉన్న కావేరి చిన్నీలను ఒక గదిలో పెట్టి మీరు ఇక్కడే ఉండండి, మీరేం భయపడకండి అని చెప్పి బాలరాజు అయితే వాళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టి బయటకు వెళ్తాడు. ఏంటి సత్యం ఎలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే బాలరాజుని సత్యం ఎలా అడుగుతూ ఉంటాడు. ఆ దేవాగడి అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తానన్నావు కదా చెప్పు అని చెప్పి సత్యం బాలరాజుని అడుగుతూ ఉంటాడు. అది వినగానే బాలరాజు అయితే నాకు ఆ అడ్రస్ తెలియదు అని చెప్పాను కదా అని చెప్పి అంటాడు. ఏంట్రా తెలియదు చెప్తావా లేదా అని చెప్పి సత్యం బాలరాజుపై చేయి చేసుకుంటాడు. అది చూసి చిన్ని కావేరి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న సత్యం అయితే ఆ బాలరాజుని చితక్ కొడుతూ ఉంటాడు. నిజం చెప్తావా లేదా, నాకు అడ్రస్ ఇప్పుడు ఎలాగైనా తెలియాలి, నాకు ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బాలరాజు ఇలా అంటూ ఉంటాడు. సత్యం ఇప్పుడే నీకు ఇప్పుడు చెప్తాను విను, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా చంపినా నేను ఏం చెయ్యలేను, నాకు అడ్రస్ తెలియదు అంతే అని చెప్పి అంటాడు. అది వినగానే సత్యం అయితే తన చేతిలో ఉన్న గ్లాస్ని అక్కడ విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ గాయాలతో పడి ఉన్న బాలరాజుని చూసి చిన్ని కావేరి అయితే చాలా బాధపడతారు. ఇక చిన్ని బాలరాజు దగ్గరికి వచ్చి మామయ్య అడుగుతున్నది ఏదో చెప్పేయచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాలరాజు మౌనంగా ఉంటాడు. దాంతో కావేరి అయితే ఎందుకు మా అన్నయ్యకి నువ్వు అడ్రస్ చెప్పటం లేదు, చెప్పేయచ్చు కదా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న బాలరాజు ఇలా అంటూ ఉంటాడు. కొందరు దుర్మార్గుల అడ్రస్లు మనలాంటి వాళ్ళకి తెలియకూడదు, అందులోగా మీ అన్నయ్యని అక్కడికి అసలు పంపించడం నాకు ఇష్టం లేదు, మీ అన్నయ్య చిక్కుల్లో పడిపోతాడు, అందుకే నేను మీ అన్నయ్య కొట్టినా తిట్టినా చంపినా ఈ నిజం బయట పెట్టడు అని చెప్పి అంటాడు. అది వినగానే కావేరి అయితే చాలా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక బాలరాజుకైనా గాయాలకైతే తనైతే మందు రాస్తూ తనైతే బాలరాజుని ఆరాధిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.